హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక హారర్ కామెడీ ఫిల్మ్ని తీసుకొచ్చాను. ఈ మూవీ నేమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఐ హోప్ మీరంతా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్రోలో మనకు పారానార్మల్ ఎక్స్పర్ట్ అయిన విన్సెంట్ డూలే నారేషన్ కనిపిస్తుంది. విన్సెంట్ చెప్తాడు, గోస్ట్లు మన అందరి చుట్టూనే ఉంటాయి, చాలా వరకు వాటి హాంటింగ్స్ చాలా వీక్గా ఉంటాయి. సో అందుకే మనం వాటిని అంతగా గమనించలేకపోతాము. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ స్టాండ్లో పెన్స్ కదలడం, రోడ్ పైన రాయి కదలడం, డస్ట్బిన్ ఊగడం ఇలాంటివి. విన్సెంట్ పారానార్మల్ యాక్టివిటీస్ పై రీసెర్చ్ చేసేవాడు. అతను వాటిని ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేసి టీవీలో బ్రాడ్కాస్ట్ చేసేవాడు. ఆయన షో పేరు విన్సెంట్ డూలేస్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఈ షోలో విన్సెంట్కి తన కూతురు రోజ్ అసిస్టెంట్గా ఉండేది. రోజ్కి కూడా తన నాన్న లాంటి పవర్ఫుల్ పారానార్మల్ టాలెంట్స్ ఉన్నాయి. ఆమె గోస్ట్ని చూడగలుగుతుంది, అలాగే వాటిని ఎర్త్ నుండి ఆఫ్టర్ లైఫ్కి పంపగలుగుతుంది. రోజ్ తన చిన్నప్పుడు ఒక పారానార్మల్ యాక్సిడెంట్లో తను విన్సెంట్ని చంపేసింది. అప్పటి నుండి తను గోస్ట్లకి హెల్ప్ చేయడం మానేసింది. రోజ్ ఒక్కతే ఉంటూ డ్రైవింగ్ స్కూల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రోజ్ వాళ్ళ ఇంటికి మ్యాపరీ బర్డ్ వస్తూ ఉంటుంది. రోజ్ దాన్ని వెలగొడుతూనే ఉంటుంది. ఇక పారానార్మల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న చాలా మంది రోజ్కి రోజు ఫోన్ చేసి హెల్ప్ అడుగుతూ ఉంటారు. కానీ రోజ్కి ఇప్పుడు అందులో ఇంట్రెస్ట్ లేదు. కానీ రోజ్ ఒక ఫేమస్ టీవీ పర్సనాలిటీ కాబట్టి చాలా మంది తన గురించి తెలుసుకుంటారు. ఒకరోజు మార్టిన్ అనే వ్యక్తి నుండి రోజ్కి కాల్ వస్తుంది. మార్టిన్ చనిపోయిన వాళ్ళ వైఫ్ బోనీ వల్ల చాలా కష్టపడుతూ ఉంటాడు. బోనీ చనిపోయి 8 years అయినా కూడా అతని చుట్టే ఉంటుంది. బోనీ చాలా డామినేటింగ్గా ఉంటుంది. లైక్ అతని డ్రెస్ చాయిస్ని, ఫుడ్ని కూడా తనకు నచ్చిందే తిననిచ్చేది. బోనీ తన కూతురు సారాని కూడా చాలా విసిగిస్తూ ఉంటుంది. సారా కూడా ఈ విషయంలో చాలా కష్టపడుతూ ఉంటుంది. చివరికి తను వాళ్ళ నాన్న మార్టిన్కి ఒక అల్టిమేటంని ఇస్తుంది. అయితే మామ్ని బయటికి పంపించండి, లేకపోతే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అని. సారా మార్టిన్కి రోజ్ కాంటాక్ట్ నంబర్ని కూడా ఇస్తుంది. రోజ్ని కలవడానికి డ్రైవింగ్ నేర్చుకోవడం అనే సాకుతో వెళ్తాడు. అతను తన ప్రాబ్లంని అలాగే తన స్టోరీని రోజ్కి చెప్తాడు. మార్టిన్ మంచి మనిషి, కానీ చాలా కష్టపడుతూ ఉంటాడు. రోజ్ మార్టిన్కి హెల్ప్ చేయాలి అని అనుకోదు. తనకి వేరే వాళ్ళ జీవితాన్ని రిస్క్లో పెట్టడం ఇష్టం ఉండదు. కానీ మార్టిన్ని చూసి సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్టెడ్ అవుతుంది. కానీ ఫైనల్ డెసిషన్ని తీసుకోలేకపోతుంది. ఇంకోవైపు క్రిస్టియన్ వింటర్ ఒక రాక్ మ్యూజిషియన్. తన క్యాసిల్లో మీడియాకి ఇంటర్వ్యూని ఇస్తుంటాడు. క్రిస్టియన్ యొక్క ఫస్ట్ ఆల్బమ్ పెద్ద హిట్ అవుతుంది. దానివల్ల ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోతాడు. కానీ తర్వాత వచ్చిన ఆల్బమ్స్ అన్ని ఫ్లాప్ అయిపోతాయి. దానివల్ల అతను ఫైనాన్షియల్లీ డెస్పరేట్ అయ్యాడు. క్రిస్టియన్ ఒక శాంతన్ వర్షిపర్ కూడా. అతను ఒక యంగ్ వర్జిన్ గర్ల్ని కిడ్నాప్ చేశాడు. ఆమెని శాంతన్కి బలి ఇచ్చి తన కోరికలు సాధించుకోవడం అన్నది తన ప్లాన్. క్రిస్టియన్ వాళ్ళ వైఫ్ క్లాడియా తనకి కొంచెం మెంటల్ స్టేట్ అంతగా బాగుండదు, అలాగే క్రిస్టియన్ని కూడా అంతగా పట్టించుకోదు. ఇప్పుడు క్లాడియా క్రిస్టియన్ యొక్క రిచువల్ని ఇంటరప్ట్ చేసి తను కిడ్నాప్ చేసిన అమ్మాయిని చంపేస్తుంది. క్రిస్టియన్ రేపు బ్లడ్ మూన్ రోజు కాబట్టి ఆ అమ్మాయిని సాక్రిఫైస్ చేయాలి అని అనుకున్నాడు. కానీ క్లాడియా ఆ అమ్మాయిని చంపేసింది కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్ దగ్గర వర్జిన్ గర్ల్ లేదు. ఇప్పుడు అతను తన 800 years పురాతనమైన డీవియేటింగ్ రాడ్ని వదిలి వర్జిన్ గర్ల్ని వెతుకుతూ ఉంటాడు. క్రిస్టియన్ని ఆ డీవియేటింగ్ రాడ్ మార్టిన్ స్టోర్కి తీసుకెళ్తుంది. అక్కడ సారా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. క్రిస్టియన్ ఎలాగో అలాగా తన హెయిర్ని తీసుకొని అతని క్యాజిల్లోకి వెళ్ళి ఒక రిచువల్ని స్టార్ట్ చేస్తాడు. దాంతో సారా గాలిలో ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మార్టిన్ అనుకుంటాడు ఇది బోనీ పని అని. ఆ పానిక్లో రోజ్కి కాల్ చేసి అర్జెంట్గా హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తాడు. ఈసారి రోజ్ అతనికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆమె తన ఫాదర్ యొక్క రూమ్లో నుండి ఒక ఓల్డ్ VCD క్యాసెట్ అలాగే ఒక చిన్న టీవీని తీసుకొని మార్టిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. రోజ్ మార్టిన్కి తన ఓల్డ్ టీవీ షోలో ఉన్న ఒక ఓల్డ్ ఎపిసోడ్ని చూపిస్తుంది. ఆ ఎపిసోడ్లో గోడ్ గాలిలో ఫ్లోట్ అవుతూ ఉంది. ఫ్లోటింగ్ అంటే ఆ గోడ్ ప్లేస్లో ఫ్లోట్ అవ్వడం అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రోజ్ చెప్తుంది ఇది ఒక శాంతానిక్ రిచువల్ అని. ఇక్కడ వర్జిన్ గర్ల్స్ని డీమాన్స్కి సాక్రిఫైస్ చేస్తారు అని. బ్లడ్ మూన్ టైంలో ఈ స్పెల్ క్యాష్ చేసిన పర్సన్ వాళ్ళ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ గోట్
లివియేట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఈ స్టేట్ లో ఎవరైనా ఆ గోట్ ని పట్టుకుంటే ఆ గోట్ బ్లాస్ట్ అవుతుంది. అది టీవీలో చూపిస్తారు. టోటల్ లూనార్ ఎక్లిప్స్ నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ టైంలో మూన్ యొక్క కలర్ రెడ్డిష్ అయిపోతుంది. రోజ్ చెప్తుంది ఎవరో సారా మీద ఇది స్పెల్ చేశారు అని. రోజ్ సారా మీద ఒక హోల్డింగ్ స్పెల్ క్యాచ్ చేసి ఆమెని ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా ఆపుతుంది. రోజ్ చెప్తుంది సారాని ఈ స్పెల్ నుంచి బయటికి తీయడానికి 7 గోస్ట్ యొక్క ఎక్టోప్లాజం అవసరం అని. వండరింగ్ గోస్ట్లు ఎర్త్ ని వదిలి ఆఫ్టర్ లైఫ్ కి వెళ్తున్నప్పుడు ఎక్టోప్లాజం ని వదిలి వెళ్తారు. రోజ్ చెప్తుంది ఎక్టోప్లాజం ని కలెక్ట్ చేయాలి, అది సారా మీద అప్లై చేసి ఆమె స్పెల్ నుండి ఫ్రీ అవుతుంది అని. ఇక్కడ మార్టిన్ గోస్ట్ ని వినగలుగుతాడు కాబట్టి మీడియం లాగా ఉండడానికి పర్ఫెక్ట్ అవుతాడు. మార్టిన్ తనకు ఇష్టం లేకపోయినా కూడా రోజ్ ప్లాన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. మార్టిన్ ఇంటి బయట స్టీన్ అలాగే క్లాడియా సారా యొక్క బాడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు. క్రిస్టియన్ కి హోల్డింగ్ స్పెల్ గురించి తెలుస్తుంది. అప్పుడు అతను మార్టిన్ అలాగే రోజీని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. రోజీ తన ఫోన్ లో వచ్చే కాల్స్ ని అటెండ్ చేస్తూ ఒక లేడీ దగ్గరికి వెళ్తుంది. ఒక వేస్ట్ బిన్ ఆ లేడీని కష్టపెడుతూ ఉంటుంది. రోజ్ ఆ బిన్ లో ఉన్న తన ఎక్స్ హస్బెండ్ గోస్ట్ ని కమాండ్ చేస్తుంది. ఆ గోస్ట్ మార్టిన్ ని పొసెస్ చేస్తుంది. కానీ రోజ్ చాంటింగ్ చేస్తూ ఆ గోస్ట్ ని ఆఫ్టర్ లైఫ్ లోకి పంపిస్తుంది. గోస్ట్ వెళ్ళాక మార్టిన్ ఎక్టోప్లాజం ని తీసుకొని దాన్ని రోజ్ ఒక పోర్టల్లో క్యాప్చర్ చేస్తుంది. క్రిస్టియన్ ఇవన్నీ దాక్కుని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే క్రిస్టియన్ రోజ్ ని డ్రైవింగ్ లెసన్స్ అనే సాకుతో తన క్యాసిల్ కి ఇన్వైట్ చేస్తాడు. అతను రోజ్ పైన స్పెల్ క్యాస్ట్ చేయడానికి తన హెయిర్ కావాలి. క్రిస్టియన్ కి వీహోఫోబియా ఉంటుంది, అంటే డ్రైవింగ్ ఫియర్ అని. సో రోజీ చాలా ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ఎంకరేజ్ చేసినా కూడా అతను డ్రైవ్ చేయలేకపోతాడు. కానీ క్రిస్టియన్ మాత్రం ఎలాగో అలాగా ట్రిక్ చేసి రోజీ హెయిర్ ని తీసుకుంటాడు. రోజీ క్రిస్టియన్ యొక్క బిగ్ ఫ్యాన్ అయి ఉంటుంది. సో అతని రియల్ ఇంటెన్షన్స్ గురించి తనకి తెలియదు. ఆమె ఆ రాత్రి వాళ్ళ ఫాదర్ ఓల్డ్ వీడియోస్ ని చూస్తూ ఉంటుంది. ఒక వీడియోలో అతను గోస్ట్ హాంటింగ్ డేంజర్స్ గురించి వార్నింగ్ ఇస్తాడు. రోజ్ కి తన మిస్టేక్ గుర్తొస్తుంది. అప్పుడు తను మార్టిన్ దగ్గరికి వెళ్ళి తన స్టోరీ అంతా చెప్తుంది. తన చైల్డ్హుడ్ లో రోజీ తన ఫాదర్ విన్సెంట్ ఇద్దరు కలిసి పోర్ట్ హోల్ లో చనిపోయిన ఒక డాగ్ గోస్ట్ కి హెల్ప్ చేయడానికి వెళ్తారు. అక్కడ 2 గోస్ట్లు ఉంటాయి. ఒకటి పాట్ హోల్ గోస్ట్ అయితే ఇంకొకటి డాగ్ గోస్ట్. విన్సెంట్ ఇది చాలా చిన్న ఇష్యూ అని అనుకొని రోజ్ కి హ్యాండిల్ చేయమని ఇచ్చాడు. రోజ్ డాగ్ గోస్ట్ ని విన్సెంట్ కమాండ్ లోకి పంపింది. కానీ ఆమె ఇంకా చిన్న పిల్ల కాబట్టి దాన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేయలేకపోయింది. రోజ్ చాలా చిన్న పిల్ల కాబట్టి వాళ్ళ ఫాదర్ విన్సెంట్ ని డాగ్ లాగా పొసెస్ అయ్యాక చూస్తే తనకు చాలా భయం వేసింది. అక్కడ రియాలిటీ ఏంటంటే డాగ్ గోస్ట్ అలాగే పోర్ట్ హోల్ గోస్ట్ ఇవి 2 విన్సెంట్ ని పొసెస్ చేస్తాయి. రోజ్ ఇంకాంటేషన్ మర్చిపోతుంది. దానివల్ల విన్సెంట్ కంట్రోల్ లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఒక ట్రక్ ముందుకు పడిపోయి చనిపోతాడు. అప్పుడే రోజ్ కి అక్కడ ఒక కాకి కనిపిస్తుంది. రోజ్ మార్టిన్ ని చూసి అనుకుంటుంది తను సారాకి సూటబుల్ కాదు అని. కానీ మార్టిన్ రోజ్ కి పాస్ట్ ని వదిలేసి ముందుకు సాగాలి అని సలహాను ఇస్తూ ఉంటాడు. దానికి రోజ్ అంటుంది 8 years నుండి మా డాడీ నాతోనే ఉంటున్నాడు, తన మాటే వింటూ నేను ముందుకు సాగలేకపోతున్నాను అని. మార్టిన్ రోజ్ మాటలను సీరియస్ గా తీసుకొని పోనీ ఆర్డర్స్ ని తీసుకోవడం మానేసి తనకు నచ్చిన బట్టలను వేసుకుంటాడు. అలాగే తనకు నచ్చిన ఫుడ్ ని తింటూ ఉంటాడు. ఇక సెయిలర్ మార్టిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకంటే సారాపై దృష్టి పెట్టడానికి. సారాని సేఫ్ గా ఉంచడం కోసం రోజీ ఇంకా మార్టిన్ వేరే క్లయింట్స్ ని కలిసి వాళ్ళ గోస్ట్ నుండి ఎక్టోప్లాజం ని కలెక్ట్ చేస్తారు. ఇంకో సైడ్ క్రిస్టియన్ తన క్యాజిల్ లో రోజ్ పైన రిచువల్ ని పర్ఫామ్ చేస్తాడు. ఆమె మీద ఉన్న హోల్డింగ్ స్పెల్ ని రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రోజ్ ఇంకా మార్టిన్ ఇంటికి వస్తారు. అక్కడ ఓన్లీ 1 గోస్ట్ ఎక్టోప్లాజం మాత్రమే కావాల్సి ఉంటుంది. మార్టిన్ బోనీని ఫైనల్ గా వదిలిపెట్టడానికి రెడీ అవుతాడు. రోజ్ బోనీ గోస్ట్ ని మార్టిన్ కమాండ్ లోకి పంపిస్తుంది. అప్పుడే సారా మీద ఉన్న హోల్డింగ్ స్పెల్ బ్రేక్ అయ్యి తను లివియేట్ అయ్యి క్యాజిల్ లోకి వెళ్తూ ఉంటుంది. బోనీ గోస్ట్ ఇప్పుడు మార్టిన్ లో పొసెస్ అయి ఉండడం వల్ల రోజ్ ని బాగా తిడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడికి సెయిలర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బ్రెయిన్ కూడా వస్తాడు. రోజుకి అప్పుడు అక్కడ మళ్ళీ ఒక కాకి కనిపిస్తుంది. అందరూ కారులో మ్యాప్ పైన ఫాలో చేస్తూ అలాగే సారా గాలిలో ఫ్లోట్ అవుతూ
ఇక క్రిస్టియన్ వీళ్ళందరినీ ఫాలో చేస్తూ అందరూ కలిసి క్యాసిల్లోకి వెళ్తారు. ఇక ఇది ఎంత క్రిస్టియన్ ప్లాన్ అని తెలిసి రోజ్ షాక్ అయిపోతుంది. బోనీ క్రిస్టియన్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ తన ఫింగర్ కట్ అయిపోతుంది. ఇక క్రిస్టియన్ ఫస్ట్ తన వైఫ్ క్లాడియాని చంపేస్తాడు, ఎందుకంటే తను అతని రిచువల్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంది అని. క్రిస్టియన్ సారాని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు రోజ్ అలాగే తన గ్యాంగ్ అంతా అక్కడికి రీచ్ అవుతారు, కానీ చాలా లేట్ గా రీచ్ అవుతారు. క్రిస్టియన్ శాంటానిక్ రిచువల్ ని కంప్లీట్ చేస్తాడు. దానివల్ల ఒక జెయింట్ హోల్ ఓపెన్ అవుతుంది. అది సారాని లోపలికి సక్ చేసుకుంటుంది, కానీ కొన్ని సెకండ్స్ లోనే ఆ జెయింట్ హోల్ సారాని బయటికి విసిరి కొడుతుంది. అండ్ ఆ హోల్లో నుండి శాంతనా లార్డ్ బయటికి వచ్చి తన వర్జిన్ గర్ల్ కాదు, నన్ను మోసం చేశారు అని కోపంతో అంటుంది. పోనీ మార్టిన్ ని ఫ్రీ చేసింది, కానీ ఈ న్యూస్ అతనికి షాకింగ్ గా అనిపిస్తుంది. శాంతనా లార్డ్ రోజ్ ని యాజ్ అ సబ్స్టిట్యూట్ సాక్రిఫైస్ గా తీసుకోవాలని ట్రై చేస్తుంది. తను రోజ్ బాడీని తన వైపు లాక్కోవడం స్టార్ట్ చేస్తుంది. రోజ్ మార్టిన్ ని ఇంటిమేట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే దానివల్ల తను ఇక వర్జిన్ గా ఉండదు. సో శాంతనా లార్డ్ సాక్రిఫైస్ నుండి తప్పించుకోవచ్చు అని. క్రిస్టియన్ ఇది స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ సారా అతనిపై అటాక్ చేసి ఆ హోల్ లోకి పుష్ చేసేస్తుంది. ఈ గ్యాప్ లో సెయిలర్ కి లేబర్ పెయిన్స్ వచ్చి ఒక బేబీ బాయ్ కి బర్త్ ని ఇస్తుంది. శాంతనా లార్డ్ సాక్రిఫైస్ లేకపోవడం వల్ల నిరాశపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలాగే స్పిరిట్ బోర్డ్ డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల రోజ్ కి డౌట్ వస్తుంది, ఆమెలో కూడా ఒక గోస్ట్ ఉందేమో అని. సో రోజ్ మార్టిన్ ని మళ్ళీ ఒకసారి కమాండ్ చేసి అతనిలో ఉన్న గోస్ట్ ని కంట్రోల్ చేయడం ట్రై చేస్తుంది. మ్యాక్ పైలో రోజ్ వాళ్ళ డాడ్ విన్సెంట్ యొక్క గోస్ట్ ఉంది. ఇప్పుడు అతను ఒక చిన్న పిల్లతో స్పెల్ క్యాస్ట్ చేయించడం తన తప్పే అని రోజ్ కి సారీ చెప్తూ ఉంటాడు. అప్పటి నుంచో రోజ్ కి ఇది చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ రోజ్ ఆ బోర్డ్ ని ఇగ్నోర్ చేస్తూ వచ్చింది. ఇక సేలర్ తన బేబీకి విన్సెంట్ అని పేరుని పెడుతుంది. అండ్ బోనీ కూడా మార్టిన్ ఇంకా సారాని విడిచి ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడికి ఈ సీన్ ని ఆపేసి నెక్స్ట్ 3 months లేటర్ అని చూపిస్తూ మార్టిన్ రోజ్ కి ప్రపోజ్ చేస్తాడు. అలాగే వీరిద్దరూ కలిసి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ గోస్ట్ సర్వీస్ అని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. మీ అందరికీ ఈ కామెడీ హారర్ ఫిల్మ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.